బ్యాక్ టు న్యూస్. ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నారు ఇండియన్ ఉమెన్ క్రికెటర్ శ్రీచరణి. ఆమెకు గ్రాండ్ గా వెల్కమ్ దక్కింది. శ్రీచరణితో పాటు సీఎం క్యాంప్ ఆఫీస్ కు వెళ్లారు మిథాలీ రాజ్ కూడా మంత్రి లోకేష్ స్వాగతం చెప్పారు. అనంతరం సీఎం చంద్రబాబుతో శ్రీచరణి, మిథాలీ రాజ్ భేటీ అయ్యారు. ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్నందుకు శ్రీచరణికి చంద్రబాబు, లోకేష్ అభినందించారు. వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తో శ్రీచరణి పంచుకున్నారు. ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారతదేశ మహిళల సత్తా చాటారని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని సీఎం చంద్రబాబు అభినందించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆఫీస్ కు చేరుకున్నారు ఇండియన్ క్రికెట్ ఉమెన్ టీం క్రికెటర్ శ్రీచరణి. ఆమెకు గ్రాండ్ గా వెల్కమ్ దక్కింది. ఏపీ ప్రభుత్వం గ్రాండ్ గా వెల్కమ్ ఇచ్చారు. శ్రీచరణితో పాటు సీఎం క్యాంప్ ఆఫీస్ కు వెళ్లారు మిథాలీ రాజ్ కూడాను మంత్రి లోకేష్ ఘనంగా స్వాగతం చెప్పారు. అనంతరం సీఎం చంద్రబాబుతో శ్రీచరణి అలాగే మిథాలీ రాజ్ భేటీ అయ్యారు. ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్నందుకు శ్రీచరణికి చంద్రబాబు, లోకేష్ అభినందించారు. వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను సీఎం చంద్రబాబు అలాగే మంత్రి లోకేష్ తో శ్రీచరణి పంచుకున్నారు. ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారతదేశ మహిళల సత్తా చాటారని, మహిళా క్రీడాకారులకు మీరు ఆదర్శంగా నిలిచారని సీఎం చంద్రబాబు అభినందించారు. అన్ని రోజుల స్ట్రగుల్ ఒక్కసారిగా అయిపోయింది అన్నట్లు అనిపించింది మ్యామ్. అంటే మేము చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాం. దాంట్లో 3 కన్సిక్యూటివ్గా ఓడిపోయాము. సో అంటే ఆ తర్వాత మేము కంబ్యాక్ ఇచ్చాం. సో ఇట్ ఫెల్ట్ లైక్ అందరికీ ఖచ్చితంగా అందరం ఏడ్చాం మ్యామ్. సో లైక్ ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్స్, నా లైఫ్లో. డబ్ల్యూపీఎల్ ఆప్షన్ అయినప్పుడు నేను 55 lakhsకి వెళ్ళినప్పుడు మేబీ డీసీ తీసుకున్నప్పుడు నేను అనుకున్నాను సార్, అంటే ఐ గాట్ ఆపర్చునిటీ, ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అనేసి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి దగ్గరికి, నారా లోకేష్ దగ్గరికి తీసుకువెళ్ళటం జరిగింది. వారుతో పర్సనల్గా బ్రేక్ఫాస్ట్ కూడా సీఎం గారు చరణితో కూర్చున్నారు. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున 2.5 కోట్ల రూపాయలు, అంతేకాకుండా గ్రూప్ 1 ఉద్యోగం, కడపలో ఒక ఇంటి స్థలం ఇచ్చి ఒకటే చెప్పారు, నువ్వు చేయాల్సింది ఇంకా చాలా ఉంది, తప్పకుండా ఫ్రీగా ఉండాలి, స్పోర్ట్ మీద దృష్టి పెట్టమన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా లోకేష్ గారు ఇంటరాక్షన్ కూడా ఆ రోజు ఉమెన్ క్రికెట్ టీం విశాఖపట్నంలో ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉన్న సమయంలో ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రాం కూడా జరిగింది.